మామూలుగా రోడ్డు మీదకెళ్తే నిత్యావసర సరుకులు ఏ విధంగా అమ్ముతారు? ఆ విధంగా అనంతపురంలో పిస్టల్ అమ్ముతున్నారట. 50,000కి ఒక పిస్టల్. ఆలోచించిన ఆశాభంగం. రండి రండి 50,000కి ఒక పిస్టల్ అని అమ్ముతున్నారట. ఈరోజు ఒక పత్రిక బ్యానర్ హెడ్డింగ్ రాసి ఈ కథనాన్ని ప్రచురించారు. అనంతలో గన్ కల్చర్, 50,000కి ఒక పిస్టల్ అమ్మకం, 3 అరెస్టు, 5 పిస్టల్లు, 7 మ్యాగజైన్ స్వాధీనమట. అనంతపురంలో గన్ కల్చర్ కలకలం రేపుతోంది. రాష్ట్రంలో నేర వాతావరణం పెరగడం పట్ల ప్రజలు భయకంపితులవుతున్న పరిస్థితి ఏర్పడుతుంది. 50,000కు ఒక పిస్టల్ విక్రయిస్తున్న ముఠాను అనంతపురం జిల్లా పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి 5 కంట్రీ మేడ్ పిస్టల్స్, 7 మ్యాగజైన్స్, 30 బుల్లెట్స్, ఒక తల్వార్ స్వాధీనం చేసుకున్నారట. అనంతపురంలోని ఒక జిమ్ నిర్వాహకుడు తన భార్యకు వాళ్ళ భార్యను పిస్టల్తో బెదిరించిన కేసును ఛేదించే క్రమంలో తీగ లాగితే డొంక కదిలినట్లు ఈ అక్రమ ఆయుధాల సరఫరా వ్యవహారం బయటకు వచ్చిందట. నిత్యావసర సరుకులు మార్కెట్లో అమ్మినంత సులువుగా తుపాకులు తెచ్చి అమ్మేస్తుండడం సంచలనం రేపుతోందట. ఇందుకు సంబంధించిన వివరాలను అనంతపురం ఎస్పీ జగదీష్ మీడియా సమావేశంలో వెల్లడించారట. అనంతపురం నగరంలోని ప్రముఖ జిమ్ నిర్వాహకుడు నల్లి రాజశేఖర్ రెడ్డి ఈ నెల 11న తన భార్యను పిస్టల్తో బెదిరించడంతో ఆమె నగరంలోని 2 టౌన్ పోలీసులను ఆశ్రయించారట. ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారట. నల్లి రాజశేఖర్ రెడ్డికి పిస్టల్ ఏ విధంగా వచ్చిందని ఆరాధించారట. తీగలాగితే డొంక కదిలినట్లు అక్రమ ఆయుధాల విక్రేత ముఠా గుట్టురట్టయిందట. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని మెరైనా ప్రాంతానికి చెందిన వాళ్ళు అదే ప్రాంతానికి చెందిన కొందరు యువకుల నుంచి జిమ్ నిర్వాహకుడు రాజశేఖర్ పిస్టల్ కొనుగోలు చేశారట. దాంతోనే భార్యను బెదిరించారట. నిందితులు గ్వాలియర్ ప్రాంతంలో 30 నుంచి 40,000 కొనుగోలు చేసి 20 నుంచి 30,000 లాభంతో అనంతపురంలో అమ్ముతున్నారట. భలే ఉంది కదా ఈ పరిశ్రమ, బిజినెస్ ఏందో. జిమ్ పరికరాలు కొనుగోలు చేసేందుకు రాజశేఖర్ మధ్యప్రదేశ్ వెళ్ళినప్పుడు అక్కడ తుపాకులు అమ్మే వాళ్ళతో పరిచయం ఏందట. జిమ్ముకు వచ్చే వాళ్ళు ఎవరైనా ఇబ్బంది పెడితే వారిని బెదిరించడానికి గన్ అవసరమని భావించి రాజశేఖర్ కొనుగోలు చేశాడట. తర్వాత వీళ్ళ పరిచయం పెరిగి గన్ను కొనాలనుకునే వారికి అమ్మిచ్చే ఉద్దేశంతో వీళ్ళందరూ ముఠాగా ఏర్పడ్డారట. కోరిని పాసుగుల ఏకంగా తుపాకులు పిస్టల్ తెచ్చి అమ్ముతూ ఉన్నారట. అందుకేనేమో ఈ మధ్య పోలీసుల మీదకే తెగబెడుతున్నారు తుపాకులు పట్టుకొని కాల్చుకుంటూ.